కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2,65,00,000 రూపాయల నిధులను అభివృద్ధి పనులకు కేటాయించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దొంతాలి గ్రామంలో 40.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. దొంతాలి గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలు లేనివేళ గ్రామాలలో జెండాలు అజెండాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసేందుకు మీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మల్లినేని వెంకయ్యనాయుడు, నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ అల్లాబక్షు, టీడీపీ మండల కన్వీనర్ పముజ్జుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేంద్రారెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాపూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు. సిమెంట్ రోడ్డు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దొంతాలి గ్రామానికి అభివృద్ధి పనుల కోసం పెట్టినటువంటి ఖర్చు అక్షరాల 2,65,00,000 రూపాయలు. ఇంకా కూడా దొంతాలి గ్రామంలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ, గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, రాష్ట్రం గాడి తప్పిన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అపార పరిపాలనా దక్షతతో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు ఏకకాలంలో చేపడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాంటి ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి అందిస్తూ, అదేవిధంగా పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, అన్నిటికీ మించి చదువుకున్న మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ సందర్భంగా దొంతాలి వాసులందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఎన్నికలు లేవు. 3.5 సంవత్సరాల దాకా ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ గ్రామాల్లో జెండాలు అజెండాలు, పార్టీలు, భేదాభిప్రాయాలు, వివాదాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధన, అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందరికి అందజేయడం, దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఏ గ్రామంలోనైనా, నెల్లూరు నగరంలోనైనా అన్ని ప్రాంతాల్లో కూడా తనామనా తేడా లేకుండా, పార్టీ భేదాలు చూడకుండా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసేదానికి మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, అందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన దొంతాలి ప్రజలందరికీ ముఖ్యంగా మనవి. అయ్యా, నాకు సుమారు 64 సంవత్సరాలు పైబడినాయి. గతంలో రకరకాల ఎమ్మెల్యేలను చూశాను. వెంకటరత్న ములుకొని ఆన వెంకటరెడ్డి కాడి నుంచి ప్రజెంట్ శ్రీధర్ దాకా రకరకాల ఎమ్మెల్యేలను చూశాను, రకరకాల పనులు చూశాం. అయితే చెప్పిన మాటకి కట్టుబడి నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మా శ్రీధర్ రెడ్డి. నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఒకనాడు ఈ యొక్క విలేజ్ పేరిస్తేనే భయపడేవాళ్ళు. తొలుసూరు ఆఫీసులో మా ఊరు రావాలంటే, అయ్యా దొంతాలకు మేమైపోయేది ఏంది, దొంతాలంటే పెద్ద ఫ్యాక్షన్ కొంప, మాకు వీలు కాదని చెప్పి అది భయపడిన రోజులు ఉన్నాయి. అయితే శ్రీధర్ రెడ్డి మా ఊరి మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు కనుక కాబట్టి ఈ ఊరు ఈ రోజు గత 15 ఏళ్ల నుంచి కనీసం పోలీస్ స్టేషన్ ఎలక్షన్ రోడ్ మా తర్వాత జనరేషన్ తెలియదు. దానికి కారణం ఎవరైనా ఉంటే దానికి మా ఎమ్మెల్యే గారిని నేను గర్వంగా చెప్పగలిగింది. అయితే ఇంకో విషయం కూడా ఏంటంటే, ఈ ఊరికి ఒక సామెత కూడా ఉంది, దారి దొంకాలి అని దొంతాలి మా పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. అయితే ఈ యొక్క శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు. నేను వాస్తవంగా మీ ప్రతిపక్షంలో ఉన్నాయి, పాలకపక్షంలో ఎక్కడైనా ఉన్నాయి. ఇక్కడ చేసిన ప్రతి డెవలప్మెంట్ అది శ్రీధర్ రెడ్డి గారి దయాదాక్షాలే. ఇక్కడ సచివాలయం వచ్చిందంటే అది ఆయన గొప్పతనమే. అయితే ఇంకో సన్నివేశం ఉంది. మా పక్క రావచ్చు, మా బంధువులు చెప్తుంటారు, మా ఊరు మా వార్డు అంటారా మీ ఊరు అంటారు. అయితే అక్కడ ఏం జరిగిందో ప్రతిదలకి జరిపించాడు. ఎవరంటే దానికి కావాలి, ఎవరంటే శ్రీధర్ రెడ్డి. అక్కడ సచివాలయం ఉంది, సచివాలయం చూడండి, మా జనాభా ఎంత. అక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది. అయితే మధ్యలో కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చినాయి. అది ఆర్బీగో కట్టలేకపోయాను. ఇక్కడ ప్రతి డెవలప్మెంట్ వెనకాల శ్రీధర్ రెడ్డి. ఇంకో విషయం కూడా ముఖ్యంగా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జనాలు కానీ విలేకరులు కానీ ఎమ్మెల్యే
టికెట్ వస్తుందో రాదో తెలియదు. వస్తే గెలుస్తూ ఆ రోజు నేను ఆయన అనుకుంటున్నాను. అయితే గెలిచిన తర్వాత ఏం మాట చెప్పాడో, అయ్యా నేను ఎమ్మెల్యే గెలిచిన మీ కుటుంబ సభ్యులు ఒకరిని, మీలో ఒకడు ఉంటాను, అదే మాటకి ఈరోజు కట్టుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు. నా ముగ్గురు ఫోన్ చేసిన, అయ్యా నేనున్నాను, హక్కును తెచ్చుకొని వాడి సమస్య తీర్చేవాళ్ళు ఎవరున్నా ఉన్నారంటే అది మన ఎమ్మెల్యేని నేను గర్వంగా చెప్తాను ఎక్కడైనా సరే. ఇంకో విషయం కూడా, ఈ రోజు ఎమ్మెల్యేల గురించి అవ్వాత చదవాలి బయలుతుంటారు. ఎవడయ్యా ఈ ఊరికి ఎంత ఇచ్చాడో చెప్పంటాను. ఉదాహరణ ఒక చిన్న ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఒక ఆప్తునిగా, ఒక కుటుంబ సేవరాశినిగా నాకు కొన్ని సొంత విషయాలు తెలుసు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక రోజు పేరు చెప్పను, అయితే ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చోన్నాను నేను. ఒక ఆయన వచ్చాడు, అన్నా నేను పలానా ఇంటికి పోయాను, వాడు ఇక్కడ తెలంగాణ సొక్కేసిన డ్రెస్సర్ కానీ వాడి కుటుంబం చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళ నాన్న వాళ్ళ బిడ్డకి పెళ్లి చేయలేదని నాకు చెప్పాడు అన్నాను. ఎవరన్నా పేరు పేరు నేను చెప్పను. ఆమె ఆ కుర్రోడు బయట ఉన్నాడు, వాడు తెల్లమన్నాడు, లోపలికి పిలిచాడు. పిలిచిన బయట ఏమయ్యా ఎందుకు బిడ్డకి పెళ్లి చేయలేదు అన్నాడు. ఇదే అందరూ విషయం, ఆర్థిక స్తోమత లేదన్నాడు. ఎంత కావాల్సి వస్తుంది అన్నాడు. 10 లక్షలు. నాకు ఉండే ఆవిరైపోయింది. 10 లక్షల రూపాయలు వీడు ఇస్తాను అన్నాడు. అంతటితో బాలతనం అట్టే ఇట్టే నిలుచుకున్నాడు చేతులు కొట్టుకొని. ఇంకా ఏమయ్యా నీ సమస్య అన్నాడు. అంటున్నాడు. మీకు ఎంతమంది వస్తుంది నీ కార్యానికి అన్నాడు. ఒక 500 మంది వస్తాడు. 500 మంది చికెన్ బిర్యానీ నేను చెప్తున్నా అన్నాడు. అక్కడికి పోలా, ఇంకా నిలుచుకొని ఉన్నాడు. ఇంకా ఏందా నీ సమస్య అంటున్నాడు. ఖర్చుకి డబ్బులు లేవాయా, 50 రూపాయలు క్యాష్ ఇచ్చాడు. ఎవడన్నా ఉన్నాడయా ఎమ్మెల్యేలో అనొచ్చు రకరకాలుగా, ఏమని అయ్యా సంపాదించాడు దోసేశాడని. ఎవడయ్యా ఏ ఊరి బండి తనకంటూ ఒక ప్రత్యేకత, ఈ టెంపుల్కి ఇచ్చాను, ఈ సత్యానికి ఇచ్చాను, కొంత డబ్బులతో డబ్బులు చేదయ్యా. ఇక్కడ 100 కోట్ల వాళ్ళు ఉన్నారు, లక్షల కోట్లు సంపాదించిన ఎవడు సీఎం జాబ్ నుంచి ఎలక్షన్ అయిన తర్వాత మనం పోతే మొహం చూడరు, మంచి విషయం దిక్కున్నారు అక్కడ. ఈ రోజు ఎమ్మెల్యే పోతే చిన్న కార్యం చేసిన మనిషి పూర్తిగా భోజనం పెట్టి పంపించి ఆఫీస్ ఏదైనా ఉన్నట్టే అది మన సేదరెడ్డి ఆఫీస్ అని గర్వంగా చెప్తాను. అంతే. ఇక మా మిత్రుడు నాకు బిడ్డలంటాడు, అయితే అంటాడు అన్నా నా తండ్రి సమానం అంటాడు, నేను గర్వంగా చెప్పుకుంటాను. అయితే తెలుసు ఎలక్షన్ జరుగుతుంది, ఇది నాసిన విషయమా, ఇది బండి శ్రమ నాకు తెలుసు. అర్థం, నాకు ఈ కుటుంబంతో ఏరియా రకరకాల సంబంధాలు ఉన్నాయి. నేను అనుకునేవాడిని, అబ్బా ఎంత మంచి తమ్ముడు దొరకటం ఈ సేదరెడ్డి అదృష్టం అనుకున్నాను. అయితే గిరిరెడ్డి అదృష్టం కాదయ్యా, అట్లాంటి అన్న దొరకటం సేదరెడ్డి అదృష్టం. బిడ్డ ఎక్కించడానికి తండ్రి ఒప్పుకోడు, బిడ్డ ఎక్కించడానికి తండ్రి ఒప్పుకోడు. అయితే ఈ రోజు తన సొంతంగా అయ్యా నా తమ్ముడు నా తర్వాత వారసుడని జనాలు పరిచయం చేశాడే, అది అందరికి సాధ్యమైన పని కాదు. పడిపోయే ముసలుడు కూడా పనే ఉండాలనుకుంటాడు, పనే వేయాలనుకుంటాడు. ఈ రోజు గర్వంగా నా తర్వాత నా వారసుడు నా తమ్ముడు అని చెప్పాడే, అలాంటి అన్న దొరకటానికి నిజంగా అదృష్టం అయ్యా. నిజంగా గర్వంగా చెప్తాను, అట్లాంటి అన్న దొరకటం అనేది అది సామాన్యం పని కాదు. అన్న అంటే ఎలా ఉండాలా, తమ్ముడు అంటే ఎలా ఉండాలా, వాళ్ళు ఇద్దరికే చెల్లని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.